హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చెప్పుకోవే స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి నేను చెప్పేస్తాను. మరి అనగనగంట ఒక సుల్తాన్ ఉండేవాళ్ళట. సుల్తాన్కి ఒకగానొక కూతురు. అయితే సుల్తాన్ ఇంచేపు యుద్ధాలు చేస్తూ ఉండేవాడంట. ఆ రాజు మీదకి ఈ రాజు మీదకి దండెత్తి ఉత్తు పుణ్యానికి ఎంత పెద్ద రాజు అయినా సరే ఇంకా రాజకాంక్షతోటి యుద్ధాలు చేసి అలా 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 ఈ రాజు మీద ఆ రాజు మీద యుద్ధాలు చేసి ఇంకెంచేపు యుద్ధంలో మునిగి తేలి అన్ని రాజ్యాలను కైవసం చేసుకునేవాడు. కానీ ఇదంతా తన కూతురికి అస్సలు ఇష్టం లేదు. తన కూతురికి ఉన్నదే సుభిక్షంగా పరిపాలించు, బాగా పరిపాలించి ప్రజల మన్ననలు పొందు, అంతేగాని రాజ్యాన్ని సొంతం చేసుకున్నంత మాత్రాన దాని పరిపాలన సరిగ్గా లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి తన అభిప్రాయం. అయితే ఎంత చెప్పినా సరే నాన్నగారు చాలండి, ఎందుకు మనకి రాజ్యం చాలు, ఈ రాజ్యాన్ని శుభ్రంగా పరిపాలించుకుందాము అని చెప్పేసి ఎంత చెప్పినా సరే లేదు లేదు, రాజు అంటే యుద్ధం చేయాలి, రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనేసి అంటుంటాడు. కానీ తనకు మాత్రం ఉన్నదే మనకున్న రాజ్యాన్ని ఇంకా బాగా పరిపాలించి డెవలప్ చేసుకోవాలి, ప్రజల మన్ననలు పొందాలని తనకు ఉండేది అనమాట. ఇలా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గొడవలు జరుగుతూనే ఉండి యుద్ధం చేసుకుంటూనే ఉండేవి. ఒక రోజు తనకి వివాహం చేసే వయసు, వివాహం చేసుకుంటాను కానీ నాన్నగారు, కానీ తెలివైన వాడిని చేసుకుంటాను, నాకు స్వయంవరం పెట్టండి, నాకు నచ్చిన వాడిని నేను ఎంచుకుంటాను తప్ప కానీ మీరు చూసిన వాడిని కాదని చెప్పేసి అంటారు. వాళ్ళ మేనత్తలకి వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి చూసి సంబంధాలు చేయడమే కానీ స్వయంవరం అంటే ఏమీ పెట్టలేదు. కానీ తన కూతురు అడిగేసరికి రాజు స్వయంవరం పెట్టాడు. ఎందుకంటే అన్ని రాజ్యాలను ఆక్రమించుకొని తన సొంతం చేసుకుంటున్నాడు. కూతురికి స్వయంవరం పెడదా అని చెప్పేసి దేశాలకి వర్తమానం పంపించాడు. ఆ కూతురు ఒక కథ చెప్తుంది. ఆ కథలోని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడిని మాత్రమే నా కూతురు వివాహం చేసుకుంటారని చెప్పేసి అన్ని దేశాలకి వర్తమానం పంపిస్తే కొంతమంది ఎందుకు వచ్చింది, ఏం కథలు అడుగుతుంది, ఏం తలపోటు ఎందుకు వచ్చిందని డ్రాప్ అయిపోయారు. చాలా మంది డ్రాప్ అయిపోయి కొంతమంది ధైర్యం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఒక రాజు ధైర్యం చేసి తన దగ్గరికి వచ్చాడు, తను వివాహం చేసుకుందామని. రాజు ఆ సుల్తాను వచ్చాడు. వచ్చి స్వయంవరానికి కూర్చున్నాడు. అందరూ కూర్చున్నారు, రాజులు రాణులు మొత్తం ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ. తను ఏం కథ చెప్తుంది, ఏ ప్రశ్న అడుగుతుంది అని చెప్పి అందరూ ఉత్కంఠంగా కూర్చొని ఉన్నారనమాట. ఈ రాణి కూర్చుంది, తన కూతురు కూర్చుంది, రాజు కూర్చున్నాడు, ఆ కుమారుడు సుల్తాన్ కూడా కూర్చున్నాడు. అంటే స్వయంవరానికి వచ్చిన సుల్తాన్ కూడా కూర్చున్నాడు. మధ్యలో ఆ రోజుల్లో రాణులకి రాజులకి మధ్యన ఒక తెరచాప లాంటిది ఉండేది. అలా పెట్టి తను కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా సుమరేఖ యువరాణి కథ చెప్పడం మొదలుపెట్టింది ఆ రాజుకి. ఓ సుల్తాన్, వినండి నా కథ అంటూ ఈ విధంగా మొదలు. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి యుద్ధకాంక్ష, విపరీతంగా యుద్ధాలు చేస్తూ అలా ముందు సాగుతూ ఉండేవాడు. అలా యుద్ధం చేస్తూ 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 ఒక రోజు యుద్ధ భూమిలోకి వచ్చి కావ్యసం చేసుకున్నాడు. ఆ వెంటనే ఇంకో రాజు నుంచి దండెత్తడానికి శత్రు రాజ్యాలు వచ్చారు. కానీ తిన మాత్రం ఏం చేశాడంటే, వాళ్ళు అడవి మనుషులు, అడవి రాజు అనమాట. అడవి రాజు ఎప్పుడు దొంగసాటుగా బాణం వేసి విషబాణాలు వేసి చంపేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళదే విజయం అవుతుంది. వాళ్ళతో హోరాహోరీ పోట్లాడి గెలవడం చాలా కష్టం. కానీ ఆ రాజు చాలా తెలివిగా ఆలోచించి ఆ సుల్తాను ఏం చేశాడంటే, అడవి ఉంటేనే కదా వారి చాటు నుంచి బాణాలు వేసి చంపేది. అసలు అడవి లేకపోతే ఆ రాజు ఎలా గెలుస్తాడు, ఆ చాటు నుంచి విషబాణాలు ఎలా వేయగలరు అని చెప్పేసి ఈ సుల్తాను ఆలోచించి బాగా అడవిని కొంచెం కొంచెం కొంచెంగా నరకడం మొదలుపెట్టాడు. అలా కొంచెం 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 కొంచెంగా నరకేసి ఒక్కసారిగా తన సైన్యంతో యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగి అందరిని కనిపించిన వాళ్ళు అందరు తెగ నరికేసి పోగులు పెట్టేసి ఇంకా ఆ ఆ అడవి రాజును కూడా పట్టి బంధించి చంపేశారన్నమాట. చంపేసిన తర్వాత వీరు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత యుద్ధం ముగిసిపోయింది కదా, వీళ్ళే గెలిచేశారు. వీళ్ళు గెలిచేసి జయహో జయహో అనేసిన తర్వాత వీళ్ళు మంత్రి రాజు కలిపి ఆ యుద్ధ భూమిని చూడడానికని అలాగా ఎంతమంది దెబ్బలు తగిలాయి, వీళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని లెక్కలు వేసుకోవడానికి రాజు ప్రయాణం అయ్యాడు. చూస్తూ చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆజానుబాహుడు, ఒక అంత పొడవున్నాడు, ఒక నరమాంస భక్షుడు అనమాట. ప్రతి శవాన్ని చూస్తున్నాడు, పడిసేస్తున్నాడు. రాజు చూసి భయపడ్డాడు. ఎందుకంటే తన యుద్ధానికి రాలేదు, తన చేతిలో ఆయుధాలు లేవు, కత్తి డాలు ఏమీ లేవు, నిరాయుధుడై ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళు చంపేయవచ్చు. కానీ భయపడి వెనక్కి తగ్గాడు. కానీ ఎందుకు ఆ నరమాంసభక్షుడు తినాలనుకుంటే శవాన్ని పట్టుకెళ్ళిపోయి తినొచ్చు, కానీ తినడం మానేసి వదిలేస్తున్నాడు. చూస్తుంటే ఉండబట్టలేక వెళ్ళి అడిగాడు, నువ్వు చూస్తే నరమాంసభక్షుల్లాగా ఉన్నావు, ఇన్ని శవాలు ఉన్నాయి, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లి తినొచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఎవరో చంపి పడేసుకున్నారండి అని చెప్పేసి అన్నాడు. అది మనం ఎందుకు, మనం బతుకున్న వాళ్ళని చంపి తీసుకెళ్తాను, వేటాడి తీసుకెళ్తాను, కానీ చనిపోయిన వాళ్ళు ఎవరో పడేసుకున్నారు, చంపేశారు, మనకెందుకు అన్నాడు. అనగానే రాజు గర్వంగా వీళ్ళందరినీ చంపింది నేనే అన్నాడు. నేనే అనేసరికి ఎందుకు చంపారు అని అడిగాడు. యుద్ధం కోసం మేము మనుషులను తినము, మేము నరమాంస భక్షులం కాదు, యుద్ధం యుద్ధంలో విజయం సాధించాం, ఈ భూమిని నేను సొంతం చేసుకున్నాను, ఆ యుద్ధంలో వీళ్ళందరూ చనిపోయారు అని చెప్పేసి
అన్నాడు. అనగానే వెంటనే ఆ నరమాంసభక్షుడు ఆజానుబాహుడు ఎంత పొడవంటే వాడు ఒక్కడే అవసరమైతే వారిరువురిని చంపేసి తినేయగలడు. కానీ ఆ రాజుని చూసి నవ్వి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నది యువరాణి, "ఓ రాజా, ఓ సుల్తాన్" అంటే రాజా, "అసలు ఆ నరమాంసభక్షుడు చంపేసి తినేయవచ్చు. కానీ చంపకుండా ఎందుకు వదిలేసాడు? ఎందుకు నవ్వి వెళ్ళిపోయాడు?" అని చెప్పేసి ఆ యువరాణి అడిగింది. అడగానే వెంటనే ఈ యువరాజు నవ్వి, "హ్మ్, నేను నరమాంసభక్షుడినే. కానీ ఆకలేస్తేనే యుద్ధం చేసి మనిషిని చంపుకొని 3 రోజులు, 4 రోజులు దాచుకొని తింటాను. కానీ మీరు నాగరికత తెలిసిన మనుషులు. మీరు అత్యాశకి, అహంకారానికి దాసోహమై ఇంకా పొందాలి రాజ్యానని అత్యాశకు పోయి మీరు మనుషులు చంపారు. జంతువైనా సరే ఆకలేస్తేనే వేటాడుతుంది. మీరు ఆకలెయ్యకుండానే వేటాడి మనుషుల్ని చంపేస్తున్నారు. మీకంట హీనాతి హీనమైన వారు ఈ ప్రపంచంలోనే లేరు. నేను నాగరికత తెలియని వాడిని, నరమాంస భక్షుడిని. కానీ నేను ఆకలేస్తేనే వేటాడుతాను. కానీ మీరు ఆకలేయకుండానే ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారకులయ్యారు" అని చెప్పి ఆ నరమాంస భక్షుడు కూడా నవ్వేసి వెళ్ళిపోయాడు. అని చెప్పేసి చెప్పగానే ఇంక రాణికి ఎక్కడలేని ఆనందం వేసింది. తనకు కావాల్సింది అదే ప్రశ్న, అదే జవాబు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసింది అదే. తను యుద్ధాలు రాజ్యం బోలెడు ఉంది. అయినా సరే యుద్ధం చేస్తూనే ఉంటున్నాడు. యుద్ధం చేసి రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సొంతం చేసుకునే క్రమంలో ఎంతో మందిని చంపుతున్నాడు. అది తనకు నచ్చలేదు. అలా చెప్పేసరికి ఆ రాణి సంతోషించి వెంటనే తన వివాహం చేసుకుందనమాట. అప్పటినుంచి వారి నాన్నగారు కూడా ఇంక యుద్ధం జోలికెళ్ళలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఇంక యుద్ధం అంటే లేదు. ఉన్న రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించుకుంటూ ఉన్నాడనమాట. కానీ ఈ ప్రశ్న అడిగేసరికి సభలో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. అసలు ఏమిటి? 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 ఆ నరమాంస భక్షుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? అవసరమైతే ఈ రాజుని, మంత్రిని కూడా చంపి తినగలడు. కానీ ఎందుకు వదిలేసి నవ్వేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ ఒక్కొక్కసారిగా రాజు, రాణి, సైన్యాలు పక్కనున్న మొత్తం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే ఆ యువరాజు సింపుల్‌గా తన ప్రశ్నకి సమాధానం చెప్పేసరికి అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారనమాట. ఇది ఈ కథ స్టోరీ. నరమాంస భక్షుడు ఆకలి వేస్తేనే మనుషుల్ని చంపుతుంది. కానీ ఈ రాజు ఆశకు మనుషుల్ని చంపేస్తున్నాడనమాట. ఇది కథ స్టోరీ. అదే ఫ్రెండ్స్, దీని మోరల్ ఏంటంటే నాగరికత అంటే మంచి బట్టలేసుకొని మంచిగా అందరికీ నవ్వుతూ కనపడడం కాదు. మనసులోంచి పుట్టుకు రావాలి నాగరికత. ఏదైనా సరే ఒక మనిషి పట్ల మనం జాలి, దయ, ప్రేమ, కరుణతో ఉండాలి. ఈర్ష్య, ద్వేషాలు, మజాకి మనం ఎప్పుడు కూడా చీమకైనా హాని తలపెట్టరాదు. నాగరికత అంటే మనం అభివృద్ధి పడడం, మంచి మంచి వస్తువులను టెక్నాలజీకి అనుగుణంగా మనం పరిగెట్టడం కాదు. ఎంత టెక్నాలజీకి మనం పరిగెట్టినా సరే మనం వెనక్కి తిరిగి ఒక్కసారి చూడాలి. మనం మనుషులం అని ఆలోచించి ముందుకు నడవాలి. అదే ఈ కథ సారాంశం అన్నమాట. అడవిలో ఉన్నవారైనా, కొండ మీద ఉన్నవారైనా, ఎవ్వరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ యాస అయినా, ఏ భాష అయినా వారి యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు, వారి యొక్క వృత్తి విధానములో కూడా వారి వారి మనుషుల పట్ల జాలి, దయ, కరుణ అంటూ మనం ప్రదర్శించాలన్నదే ఈ కథ సారాంశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.